హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వెకాడో బ్లాగ్స్. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో పసుపు పొడి, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, ఉప్పు కాస్త, అందులో 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆలోపు మనం ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మా పాప తొందరగా స్కూల్ నుండి వచ్చేస్తుందని తొందరగా 2 బనాలీలు ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి రెండు పొయ్యిల మీద పెట్టుకుంటున్నాను. ఒక బనాలీలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. స్కూల్ నుండి తొందరగా వచ్చేస్తుందని తొందరగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకొక బాణాలీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇందాక మనము కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేద్దాం. ఆలోపు ఈ పక్కన మనము ఆనియన్స్ను ఫ్రై చేసుకుందాం. చికెన్ కూడా ఒకసారి కలబెట్టి బాగా కలుపుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. కాసేపు మూత పెడదాం దాన్ని. ఈలోపు ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాగా కలర్ వచ్చేసాయి, పక్కన తీసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఆ బనాలీలో మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. అందులో గరం మసాలా, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి అన్నీ వేద్దాం. చికెన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత అందులో ఎర్రగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఉడికింది. కాస్త దగ్గరకు వచ్చింది. ఎర్రగడ్డ పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత బాగా దోరగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. వేయించుకున్న అందులో టమాటా వేద్దాం ఫ్రెండ్స్. టమాటాను కూడా బాగా వేయించుకుందాం.
అందులోనే ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు. బాగా అది కూడా వేయించుకుందాం. టమాటా వేయించుకున్న తర్వాత ఇక్కడ చికెన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్, అది కూడా వేసి మిక్స్ చేద్దాం. ఒకే బనాలీలో వేద్దాం, వేసి బాగా వేయించుకుందాం. అది కూడా బాగా మిక్స్ అయిపోయింది. 2 నిమిషాలు మూత పెడదాం. అందులో కాస్తంత పెరుగు వేద్దాం. అది కూడా బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ అయిన తర్వాత ఒక కుక్కర్లో మనము బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అందులో ఇది కూడా వేసేద్దాం. వేసి తగినన్ని వాటర్ పోసుకుందాం. తగినన్ని వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. కుక్కర్లో చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్, గరం మసాలా కాస్తంత వేద్దాం. నెయ్యి 2 స్పూన్లు వేద్దాం. నెయ్యి బాగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పైన గార్నిష్తో కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత కాస్తంత హాఫ్ లెమన్ పిండుకుందాం. పైన ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి పైనంతా ఆనియన్స్ వేయాలి. తర్వాత మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 2 విజిల్ల తర్వాత రైస్ రెడీ అయిపోతుంది. అలాగే మా పాప వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది. కుక్కర్లో బిర్యానీ ఎలా ఉందో చూసి చెప్తాం ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇలాగే మంచి వంటకాలు చేస్తాము. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చూడండి. కుక్కర్లో చికెన్ బిర్యానీ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. మా పాప వచ్చింది, తిని ఎలా ఉందో చెప్తుంది ఫ్రెండ్స్. మా పాప తింటున్నది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది అని చెప్తుంది ఫ్రెండ్స్.